ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగారు పడకత్తా, మన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. లోపల మీ ఫ్రెండ్స్ ముందే నేను మీ కోడల్ని అని చెప్పలేదు. బయట ఎవరూ లేరు కాబట్టి అత్త అని పిలిచాను. ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోవడానికి సిగ్గుగా లేదు? నేనేం అన్నం కూరలు అడుక్కోవడం లేదే. పని ఇవ్వండి, చేసి పెడతాను అని అడుగుతున్నాను. దీన్ని అడుక్కోవడం అనరా? పబ్లిసిటీ చేసుకోవడం అంటారు. మీరంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి మీ బిజినెస్ల గురించి పేపర్లలో టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నా బతుకు నేను బతకాలి కాబట్టి నా బిజినెస్ పబ్లిసిటీ నేనే చేసుకుంటున్నాను. నగలు అమ్ముకునే గుండు పెద్ద అయినా సొంతంగా పబ్లిసిటీ చేసుకోవడం లేదా? అలాగే నేను కూడా. ఆయన బిజినెస్ నీ బిజినెస్ ఒకటేనా? అసలు నువ్వు చేసేది బిజినెస్సేనా? కాయగూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కారులు అమ్ముకునే వాళ్ళ వరకు అన్ని బిజినెస్లే. ఎవరి బిజినెస్ వాళ్ళకి గొప్ప, నా బిజినెస్ నాకు గొప్ప. ఒక డొక్కు మిషన్ పెట్టుకొని ఏవో పాత బట్టలు కుడితే అది బిజినెస్ అయిపోతుందా? దానికోసం మళ్ళీ నువ్వు వచ్చి వీధిన పడటం, ఇల్లిల్లు తిరిగి అడుక్కోవడం నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. ఎవరికైనా నువ్వు నా కోడలువని తెలిస్తే నా పరువు ఏమవుతుందో అని కాస్తైనా ఆలోచించావా? నేను మీ పేరు చెప్పి బట్టలు అడగడం లేదే, నా పేరు చెప్పి అడుగుతున్నాను. ఇందాక మీ ఫ్రెండ్స్ ముందు కూడా మీరెవరో తెలియనట్టే మాట్లాడాను కదా. వాళ్ళతో నువ్వు నా కోడలివి అని చెప్పుంటే నిన్నొక్కడ గంత షూట్ చేసుండేదాన్ని. గన్ను మాట ఎత్తకత్తయ్య, నవ్వొస్తుంది. నేను మీ పరువు తీయడం కాదు, మీరే మీ పరువు తీసుకుంటున్నారు. మీ పరువు మీరు కాపాడుకోవాలంటే నాతో పద్ధతిగా ఉండండి. పద్ధతిగా అంటే ఎలా ఉండాలి? నేను నెత్తిన పెట్టుకోవాలా? నెత్తిన పెట్టుకోనక్కర్లేదు, కాళ్ళతో తన్నకపోతే చాలు. నేను రోజా పువ్వు లాంటి దాన్ని. నన్ను పువ్వులా చూస్తే మీ తలలో అలంకారంలా ఉంటాను. కాదు అని పువ్వు కింద ముళ్ళులా చూస్తే మీ కాళ్ళల్లో గుచ్చుకుంటాను. మీకు తెలుసుగా, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే చచ్చినట్టు చేత్తోనే తీసుకోవాలి. కాబట్టి మీరు నన్ను మంచిగా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాగే నా బ్రతుకు నేను బ్రతికే ప్రయత్నం చేసుకుంటాను, మీకు ఎదురు పడుతుంటాను. అందువలన నాతో ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. అత్తయ్య.
ఈ పిచ్చిదాని పిచ్చితనం గురించి వెంటనే రామ్తో చెప్పాలి. హలో, ఎస్, హలో సీత, హూస్ దిస్? నా పేరు లావణ్య అండి. సీత లేదా? తను నా వైఫే. ఏం కావాలో చెప్పండి. నేను పొద్దున్న బ్లౌజ్ కుట్టమని సీతకిచ్చాను. అవి రెడీ అయ్యాయో లేదో ఒకసారి సీతను కనుక్కొని చెప్పండి ప్లీజ్. నా నెంబర్కి ఎందుకు ఫోన్ చేశారు? అంటే సీత 2 నెంబర్లు ఇచ్చింది. ఒక నెంబర్కి చేస్తే కలవలేదు, అందుకే 2వ నెంబర్కి చేశాను. ఇంతకీ మీరెవరు? సీత మొగుడా? కాదు, యముడు. ఫోన్ పెట్టేయండి. ఛ, ఇదేంటి ఫోన్ కట్ చేశాడు? సీత, నీ కస్టమర్లకు ఇవ్వడానికి నా నెంబరే దొరికిందా? హ్మ్, ఈ నెంబర్ ఎవరిదో? హలో, అమ్మాయి సీత, నేను అమ్మాయి సీతని కాదు, అబ్బాయి రామ్ని. మా అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి? ఇది సీత ఫోన్ కాదు, నా ఫోన్. ఎవరబ్బాయి నువ్వు? సీత వాళ్ళ హస్బెండ్ రామ్ని. నువ్వు రామ్ అయితే తను సీత. అంటే మీ ఇద్దరు సీతారాంలా? ఇది రామాయణం కాదు గాని మీకేం కావాలో చెప్పండి. పొద్దున్న సీతకి నా లంగాలు కుట్టమని ఇచ్చాను, అవి అయ్యాయా? నాకు తెలీదు, సీతనే అడగండి. హ్మ్. ఛ, హలో, మా బ్లౌజులు కుట్టారా? పీకో పాల్స్ కుట్టారా? ఎప్పుడిస్తారు? ఛ, చీర బ్లౌజ్ కుట్టేశావా? ఎప్పుడు రమ్మంటా? హలో. బ్లౌజ్ కుట్టమని ఇచ్చాను, అయిపోయిందా? అయ్యో, ఛ, ఎప్పుడు రమ్మంటారు? ఏంటి? అవ్వలేదా? లంగాలు రెడీ అయ్యాయా? ఇదిగో, నేను ఇచ్చిన బట్టలు ఏమైనా కుట్టారా? కుట్టలేదా? మినిస్టర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు ఫారిన్ నుండి ఫోన్ చేస్తారు నాకు. శారీలు, బ్లౌజులు, నైటీలు కుట్టమని కస్టమర్లు కాల్ చేయడం ఏంటి నాకు? ఛీ! హలో, ఎవరు? నేనే బాబు, ఇందాక ఫోన్ చేశాను కదా. మళ్ళీ ఎందుకు చేశారు? నువ్వేమో సీతకు చేయమన్నావు, తన ఫోనే కలవట్లేదు. దానికి నన్నేం చేయమంటారండి? సీతను పాలు కుట్టమని మా కోడలు చీర కూడా ఇచ్చాను, కుట్టిందా లేదా అని. ఇంకొకసారి నా ఫోన్కి కాల్ చేశారంటే మీ కోడలి చీరని కత్తెరతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి పారేస్తాను. పాపం ఫీల్ అయినట్టున్నాడు. సీతకు ఫోన్ చేయాలి. సీతా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.